హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందర రావడం జరిగింది. మన నోటిఫికేషన్లో పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ, మీకు వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టుకోవడం వల్ల మీరు వారికి పరోక్షంగా మీరు ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. వారు ఉద్యోగం వస్తేని. ఓకే, ఈరోజు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు, నో గేట్ అవసరం లేదు. 11 లక్షల జీతంతో పర్ యానంతో మీకు ఉంటుంది. మీరు స్త్రీలు కానీ పురుషులు కానీ అప్లై చేసుకోవచ్చు. పారిశ్రామిక శాఖ ఉద్యోగం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పూర్తి నోటిఫికేషన్ లాస్ట్ దాకా చూడండి. పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను మీకు. ఈరోజు పే స్కేల్ ఏ విధంగా ఉందంటే వీటికి నోటిఫికేషన్లో E4 సీనియర్ మేనేజర్కి అయితే 40,000 నుంచి మనకి బేసిక్ పే అయితే మొదలవుతుంది. వారికి పర్ యానం మనకి 18,97,000 రూపాయలు మనకి శాలరీ అయితే దొరుకుతుంది. వారికి 42 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. E3 మేనేజరు 60,000 నుంచి వారికి బేసిక్ పే అయితే మొదలవుతుంది. అన్నీ కలిపికొని మొత్తం 16,32 లక్షల రూపాయలు పర్ ఇయర్ మీకు దొరకడం అయితే జరుగుతుంది. 38 ఇయర్స్ ఏజ్ లిమిట్. తర్వాత అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్కి అయితే మనకి 50,000 బేసిక్ పేతో స్టార్ట్ అవుతుంది. వారికి 13,67,000 రూపాయలతో మనకి పర్ ఇయర్ మనకి అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 35 ఇయర్స్ వారికి ఉండాలి. తర్వాత E1 డిప్యూటీ ఇంజనీర్కి అయితే 40,000, 11 లక్షలు పర్ ఇయర్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత అప్రాక్స్ తర్వాత 9,59,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని కాలిక్యులేట్ పోస్ట్కి 30 ఇయర్స్ ఉండాలి. అదే కొన్ని నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. కాంట్రాక్ట్ బేస్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్స్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ అని ఇవ్వడం జరిగింది. వారికి పర్ మంత్ అయితే మనకి 35,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్కి. తర్వాత వచ్చి 40,000 పర్ మంత్ సెకండ్ ఇయర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. వారి ఏజ్ 28 ఉండాలి. వీరికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. వీరి ఎక్స్పీరియన్స్తో మీరు జాయిన్ అయిన తర్వాత ఈ జాబులకి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే వీళ్ళు ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతారు. తర్వాత నోటిఫికేషన్లో వచ్చిన తర్వాత మీరు 2 ఇయర్స్ చేసిన తర్వాత మీరు ఇటువంటి జాబులు కదా మనకి కాంట్రాక్ట్ బేస్లో ఏం చేస్తాం అనుకుంటారు. మీరు ప్రైవేటు కంపెనీలో చేస్తారు, అది కూడా కాంట్రాక్ట్ బేస్, ఎప్పుడు తీసేస్తాడో తెలియదు. అలాంటిది ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన జాబులు కాబట్టి దీంట్లో ఫస్ట్ అయితే మీరు అప్లై చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెషర్స్ కోసం చెప్తున్నాను. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారు దీంట్లో డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు మీరు. ఎందుకంటే మీరు ఫ్రెషర్స్ కాబట్టి ఫ్రెషర్స్కి చాలామంది ఎక్కడ దొరకదు కాబట్టి దీంట్లో జాయిన్ అవ్వండి. దీంట్లో జాయిన్ అయిన తర్వాత దీంట్లో ఆటోమేటిక్గా మిమ్మల్నే తీసుకుంటారు. వాళ్ళు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. దీంట్లో జాయిన్ అయిన వాళ్ళనే దీంట్లో తీసుకుంటారు కాబట్టి 2 ఇయర్స్ తర్వాత మీకు ఎలాగో పర్మనెంట్ అవకాశం ఉంటుంది కాబట్టి మీ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. బీటెక్ చదివే పిల్లలు చాలామంది అనుకుంటారు, బీటెక్ చదివే పిల్లలు చాలామంది ఖాళీగా ఉన్నారు. మా పిల్లలు కూడా చాలామంది బీటెక్ చదివిన పిల్లలు కూడా ఖాళీగా ఉన్నారు కాబట్టి వారు కంపల్సరీ ఈ నోటిఫికేషన్ వదిలిపెట్టకండి. ఓకే, మన బీటెక్ బీఈలో చదివిన వారికి 55 మార్క్స్ పర్సంటేజ్ ఉన్నవారికి దీనికైతే అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ నెంబరు 11 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్స్ అండ్ మెకానికల్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి 3 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మిమ్మల్ని వారి తర్వాత తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరైతే దీనికి అప్లై చేసుకోండి. తర్వాత వచ్చి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్స్ కోసం మనకి 4 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. వీరికి బీఈ బీటెక్ చదివిన వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే దీనికైతే ఇవ్వలేదు. తర్వాత గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ కోసం అయితే మనకి ఈసీఈ చేసిన వారు అయితే బీఈ బీటెక్ చదివిన వారు 55 మార్క్స్ అయితే వరకు ఉన్నారు. 1 పోస్ట్ అయితే ఉంది. దీనికి అయితే అప్లై చేయండి మీరు.
ఎవరికైతే మీకు సీనియర్ మేనేజర్ హెచ్ఆర్ అవ్వాలన్న వారికి గ్రేడ్ E4 E3లో మతలబ్ ఇన్ని పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. 2 పోస్టులు ఉంది. అన్రిజర్వ్డ్కి ఒకటి, ఓబీసీకి అయితే ఒకటి పోస్టులు అయితే ఇవ్వడం కేటాయించడం అయితే జరిగింది. దీనికి MBA చదివిన వాళ్ళు, PGP చదివిన వాళ్ళు, PGDM చదివిన వారు, 2 years చదివిన వారు, వారికి 55% ఉన్నవారు, దీనికైతే ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు. వాళ్ళు మినిమం 12 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఏదైనా కంపెనీలో చేస్తే వస్తుంది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో మీరు దీంట్లో అయితే జాయిన్ అవ్వచ్చు. తర్వాత మీరు అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ మైక్రోవేవ్లో గ్రేడ్ E2లో పోస్ట్ 2 అన్రిజర్వ్డ్ ఒకటి, ఓబీసీ ఒకటి, BE బీటెక్ 55% చదివినవారు 6 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దీనికి ఎక్స్పీరియన్స్ ఎక్కడ వస్తుంది? మీరు ఫ్రెషర్స్గా జాయిన్ అవుతే అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ దానికి ఏదో జాబ్కి దీంట్లో జాయిన్ అవ్వండి. అప్లై చేయడం మాత్రం మానకండి. తర్వాత వచ్చి అసిస్టెంట్ మేనేజర్ SPDలో మనకి నోటిఫికేషన్లో ఇవ్వడమైతే జరిగింది. గ్రేడ్ E2 పోస్టులు అయితే 3 ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి ఒకటి, ఓబీసీకి ఒకటి, EWSకి అయితే ఒకటి ఉంది. BE బీటెక్ 6 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కాబట్టి మీరు దీనికి అప్లై చేసుకోండి. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ పోస్ట్ అయితే 4 డిప్యూటీ ఇంజనీరు SPD గ్రేడ్ E1 పోస్టులు అయితే 4 ఉన్నాయి. SCలకు ఒకటి, ఓబీసీలకు ఒకటి, STలకు ఒకటి, EWS అయితే ఉన్నాయి. వీరు బీటెక్ BE చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. 2 years అయితే ఎక్స్పీరియన్స్. నేను చెప్పాను కదా 2 years ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను. మీరు 2 years కోసం జాయిన్ అవ్వండి కాంట్రాక్ట్ బేస్లో. తర్వాత మీరు దాంట్లో మీకు పర్మనెంట్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పాను కదా. అలాంటి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు తర్వాత ఇది మీకు 11 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది శాలరీ. అందుకనే మీకు ముందర చెప్పడం జరిగింది. ఎవరైనా కాంట్రాక్ట్ బేస్ కదా ఏమైనా జాయిన్ అవుతాం అనుకుంటారు, వాళ్ళకి తర్వాత ఛాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, డిప్యూటీ ఇంజనీరు మైక్రోవేవ్ గ్రేడ్ E1 పోస్టులు 2 ఉన్నాయి. STకి ఒకటి, అన్రిజర్వ్డ్కి ఒకటి ఉన్నాయి. BE బీటెక్ ఆల్రెడీ మీరు చదువుంటారు. ఆల్రెడీ 55 మార్క్స్లో ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కాబట్టి దీంట్లో జాయిన్ అయ్యి ఉంటే 2 years ఎక్స్పీరియన్స్ ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి బయట నుంచి ఎక్కడి నుంచి రారు. కాబట్టి మీరు దీంట్లోనే కంపల్సరీ అవుతుంది. ఒకవేళ BE MTech చదివిన వారైతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో డిప్యూటీ ఇంజనీర్ MED గ్రేడ్ 1 పోస్ట్ 1. తర్వాత BE బీటెక్ చదివిన వారైతే దీన్ని అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలని అడగడం జరిగింది. తర్వాత డిప్యూటీ ఇంజనీరు సివిల్ దీనికి గ్రేడ్ E1, తర్వాత పోస్ట్ 2 అన్రిజర్వ్డ్ ఒకటి, ఓబీసీ ఒకటి. తర్వాత BE బీటెక్ 2 years ఎక్స్పీరియన్స్ కావాలి. ఎవరైతే ME MTech చదువుతారో వాళ్ళకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనేది ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో డిప్యూటీ ఇంజనీర్ SSG ఆన్ కాంట్రాక్ట్ బేస్ ఆల్రెడీ మీకు అందరూ చెప్పడం జరిగింది. ఇది BE బీటెక్ 55 మార్క్స్ ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. MBA కానీ MTech PGD చేసిన వాళ్ళకి అయితే దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి డిప్యూటీ ఇంజనీరు IT ఫీల్డ్ నుంచి మనకి BE బీటెక్ 2 years ఎక్స్పీరియన్స్ కావాలి. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే E1 పోస్టులు 2 ఉన్నాయి. ఓబీసీ అన్రిజర్వ్డ్ అయితే ఉన్నాయి. తర్వాత డిప్యూటీ ఇంజనీరు MED ఆన్ కాంట్రాక్ట్ బేసు గ్రేడ్ E1 పోస్ట్ 2 ఓబీసీ అన్రిజర్వ్డ్. దీనికైతే 2 years ఎక్స్పీరియన్స్ కావాలి. BE బీటెక్ చదివి ఉండాలి. తర్వాత అయితే MTech మీరు చదివి ఉంటారు. ME కానీ MTech కానీ చదివిన వారైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత నీకు ఆల్రెడీ మీకు కింద చెప్పడం అయితే జరిగింది. మీకు ఇది మీరు ఆఫ్లైన్లో అయితే పంపించవలసి ఉంటుంది. 12/7/2024 లోపు మీరు స్పీడ్ పోస్ట్లో దీన్ని కొరియర్లో కానీ ECL పర్మిషన్లకి పంపించవలసి ఉంటుంది. 500 రూపీస్ జనరల్ క్యాస్ట్, ఓబీసీ వారు ఉమెన్స్ అయితే దీనికి 500 రూపీస్ ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. SC ST PWD వాళ్ళకి అయితే ఫీజు ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మీరు కింద నేను అప్లికేషన్ కోసం ఫుల్గా డీటెయిల్ అయితే చెప్తాను. దాన్ని జనరల్ మేనేజరు దేనికి పంపించాలంటే పోస్ట్లో పంపించాలి, లేదా కొరియర్లో కానీ పంపించాలి. జనరల్ మేనేజర్లో HR సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ అండ్ లిమిటెడ్, సైట్ 4 ఇండస్ట్రియల్ ఏరియా సాహిబ్గంజ్ డిస్ట్రిక్ట్ గాజియాబాద్ యూపీకి అయితే దీన్ని పంపించాలి. ఎప్పుడులో పంపించాలంటే 12/7/2024. దీనికోసం పూర్తి డీటెయిల్స్ మీరు www.celindia.co.in లోకి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ మీరు
చదవచ్చు మీరు పూర్తిగా. నేను ఈ నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ నింపాలి. నేము, ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత జెండర్ ఏంటి, అడ్రస్, మీకు సెల్ఫ్ అడ్రస్, సెల్ఫ్ ఫోటోగ్రాఫ్, దీన్ని సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపించవలసి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్సు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ మీకు 31/5/2004, నేషనాలిటీ ఏంటి, మ్యారేజ్ అయిందా లేదా, కేటగిరీస్ ఏంటి అనేసి పూర్తిగా ఇదంతా నింపి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా నింపి, తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అంతా చేసి ఆ పోస్ట్కి పంపించవలసి ఉంటుంది. ఆ పోస్టల్లో పంపించవలసి ఉంటుంది, లేదా కొరియర్లో అయినా మీరు పంపించవలసి ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ సంబంధించింది. అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీ రీసెర్చ్ సంబంధించింది. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించింది. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. కాబట్టి మీరు దీంట్లో కాంట్రాక్ట్ బేస్లో జాయిన్ అవునా కానీ తర్వాత మిమ్మల్ని తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు ఎవరు వదులుకోకండి. మీ పిల్లలకి అయితే చెప్పండి. బీఈ బీటెక్ చదివిన వరకు మీ పిల్లలకి కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఎక్కడో బెంగళూరులో మీరు ఏదో చేస్తున్నారు కదా, ఎందుకు దీనికి అప్లై చేసి మీరు గవర్నమెంట్ దాంట్లో రండి, మంచి బెనిఫిట్స్ ఉంటాయని మీరు చెప్పగలుగుతారని ఆశిస్తూ, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే, బాయ్.